హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపూర్ లెక్చరర్. ఖచ్చితంగా స్కిప్ చేయకండి, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, చాలా అవసరం. సో ఇది లెక్చర్స్ కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే పేపర్ కరెక్షన్, పబ్లిక్ పేపర్ కరెక్షన్ సప్లిమెంటరీ నుంచి ఆన్లైన్ చేశారు కాబట్టి ఆన్లైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకొన్ని యాడ్ చేశారు గవర్నమెంట్. సో ఇప్పుడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అందరూ తెలుసుకోవాలన్నమాట. సో ఇంతకుముందు మాన్యువల్గా చేసినప్పుడు తప్పులు ఎక్కువ జరిగేవి. 70 మార్కులు వచ్చినప్పుడు ఒక అబ్బాయికి 7 మార్క్స్ వేయడం జరిగింది, దాంతో లెక్చరర్ని పిలిచి ఫైన్ చేయడం జరిగింది. ఇలాంటి మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. రీకరెక్షన్, రీకౌంటింగ్ పెట్టినప్పుడు ఇలాంటివన్నీ తెలిసాయి అనమాట. అందుకే ఆన్లైన్ కోసం గవర్నమెంట్ ట్రై చేసింది. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఆన్లైన్లో జరగబోతుంది. ఆన్లైన్ అయితే పక్కా ఉంటుందంట. సో ఎందుకంటే 6 స్కానింగ్ సెంటర్లు, ఆంధ్రప్రదేశ్లో 6 స్కానింగ్ సెంటర్లు అయితే రెడీ చేశారు ఇప్పటికీ గవర్నమెంట్. సో ఇక్కడ పేపర్ ఎలా వస్తుందంటే ఒక్క క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. మనకి సాంస్క్రిట్లో 16 రోమన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ రోమన్ వస్తుందన్నమాట. అబ్బాయి రాసినా రాయకపోయినా కూడా ప్రతి క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. 16 రోమన్లు నువ్వు చెక్ చేయాల్సిందే అనమాట. సో దీనిలో మిస్టేక్స్ అయితే పోవన్నమాట, ఏమి రాయకున్నా కూడా చూడాల్సిందనమాట. సో ప్రాక్టీస్ మరి ఫస్ట్ కరెక్షన్ చేసే ప్రతి లెక్చరర్ 5 డమ్మీ పేపర్స్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే జస్ట్ ఊరికే ప్రాక్టీస్ కోసం కొన్ని పేపర్లు అయితే డిస్ప్లే చేస్తాడంట. సో వీళ్ళు ఉదయం 8 గంటల లోపు, కాలేజీ జరుగుతుంది కాబట్టి ఉదయం 8 గంటల లోపు పేపర్ కరెక్షన్ చేయాలంట. అలాగే సాయంత్రం కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత పేపర్ కరెక్షన్ చేయాలంట. సో 50 పేపర్లు ఇస్తున్నారు ఇప్పుడు. అప్పుడు 30 పేపర్లు ఇచ్చేవారు మాన్యువల్గా, ఇప్పుడు 50 పేపర్లు ఇస్తున్నారు. ఖచ్చితంగా